పార్టీ ఇంకొక 25 ఏళ్ళు ఇంకో 50 ఏళ్ళు పార్టీ ఉండాలంటే మూల స్తంభాలు మీరు నిలబెట్టేది మీరు నేనైనా రమేష్ అన్నైనా మేము ఇక్కడ నిలబడి ఉపన్యాసం ఇవ్వగలుగుతామో 100 మందిని కలవగలుగుతాం కానీ గ్రామ గ్రామాన కేసీఆర్ గారి పేరు చెప్పి కేసీఆర్ గారిని గట్టిగా కాపాడుతున్నది మాకు కొండంత విశ్వాసాన్ని ఇస్తున్నది మీరు కాబట్టి వచ్చే 5 ఏళ్ళు నేను మళ్ళా చెప్తా ఉన్నా వచ్చే 5 ఏళ్ళు ఏది మర్చిపోం మనని ఇబ్బంది పెట్టినోని మర్చిపోం మన మీద కేసులు పెట్టినోని మర్చిపోం అట్లాగే మనతో నిలబడ్డోళ్ళని కూడా మర్చిపోము తప్పకుండా నేను చెప్తున్నాను కేసీఆర్ సార్ అంత మంచోని అయితే కాదు వచ్చే 5 ఏళ్ళు చిట్టినాయుడికి ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాది పక్కా ఇడిసిపెట్ట రిటైర్ అయినా పారిపోయినా సప్త సముద్రాల అవతల దాక్కున్నా ఎవడెవడైతే మా కార్యకర్తలను సతాయించిండో ఒక్కొక్కని లెంకులాడి దేవులాడి తెచ్చి మీ ముంగట నిలబెట్టే బాధ్యత నాది వదిలిపెట్టే సమస్య లేదు ఇది నేనేదో ఊరికే చెప్పట్లేదు గుర్తు పెట్టుకోండి కానీ మళ్ళీ రమేష్ అన్న వాళ్ళని తీసుకొని రావద్దు అన్న ఇవి మంచోడేనే అని మళ్ళీ తీసుకురావద్దు ఎవడు లాగానో ఎవడు దొంగనో ఎవరి రంగేందో రుచేందో ఎత్తేందో పొడువేందో అందరికి అర్థమైంది అందుకే గట్టిగా ఉండాలి ఇయ్యాల ఎవరైతున్నారో నికార్సుగా వాళ్ళే నాయకులు మీరే ఎంపీటీసీలు కావాలి మీరే జెడ్పీటీసీలు కావాలి మీరే కార్పొరేటర్లు కావాలి మీరే కథానాయకులు కావాలి మీరే రేపు రాష్ట్రాన్ని నడపాలి మీ జిల్లాని నడపాలి అని నేను కోరుతా ఉన్నా దయచేసి మరి ఆ పరిస్థితి రావాలి మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఏం చేయాలి 2 పనులు చేయాలి మనం ఏం చేయాలి ఒకటి తప్పకుండా మన మెంబర్షిప్ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి అందులో మరి చాలు చేయజరా మెంబర్షిప్ కార్యక్రమాన్ని మెంబర్షిప్ కార్యక్రమాన్ని మనందరం కూడా సీరియస్ గా తీసుకుందాం మీకు తెలుసు మనకు పోయినసారి మనం మెంబర్షిప్ చేస్తే దగ్గర 60 లక్షల మంది సభ్యులైనారు కానీ కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ 60 లక్షల మంది 70 లక్షల మంది అట్లా కాదు రాశి కంటే వాసి ముఖ్యం ఏ బూత్ లో అయినా సరే ఒక 10 నుంచి ఒక 20-25 మంది గట్టిగా కొట్లాడే దమ్మున్న నాయకులు ఉంటే చాలు ఎందుకంటే ఒక బూత్ లో ఉండేది 1000 ఓట్లు ఊరందరినీ చుట్టుకొచ్చి ఊరందరినీ సంజాయించేందుకు ఒక మంచి దళం ఉండాలి కానీ మనకి ఇంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు 200 ఉన్నారు 500 ఉన్నారు అది లెక్క కాదు అందుకే మంచి మెంబర్షిప్ యాప్ తయారు చేసినాం అది ఎట్లా అంటే ఇదివరకేమో మీకు పుస్తకాలు ఇచ్చేది అరే ఏమనుకు రే పాపం పెద్ద మనిషి ఏమనుకు కూసో అయితే ఇదివరకు మీకు మెంబర్షిప్ పుస్తకాలు ఇచ్చేది ఆ పుస్తకాలలో ఏముండేది పేరు తండ్రి పేరు అడ్రస్ ఓటర్ ఐడి నెంబరు అని చెప్పి మీ అందరికీ ఆ కాగితాలు ఇస్తే పుస్తకాలు ఇస్తే మీరు నింపుకొని వచ్చేది సభ్యత్వ రుసుము కట్టేది మళ్ళీ పార్టీ ఆఫీస్కి ఇచ్చేది కాకపోతే చాలాసార్లు ఏమవుతుందో నాకెరికే మీకెరికే మీ నాయకులు గ్రామ స్థాయిలో నాయకులు ఉంటారు మీరు మీ ఇంట్లో కూర్చొని రాస్తూనే ఉంటారు అరే వాడు మనోడేనారా మనోడే రాయి అని చెప్పి ఎక్కడోళ్ళు అక్కడ రాసుకున్నాడు తప్ప ఇల్లులు తిరిగి చేయరు అందుకే ఈసారి ఏం చేసినామంటే మనం ఇవాళ రేపు సినిమా టికెట్లు ఫోన్లోనే కొంటున్నాం ట్యాక్సీలు ఫోన్లోనే తిండి ఫోన్లోనే కొడుతున్నాం అన్ని ఫోన్లోనే నడుస్తుంది ఇవాళ రేపు టీవీలు చూసుడు తగ్గింది పేపర్లు చదువుడు తగ్గింది ఏమనంటే ఫోన్ పట్టుకున్నాడు ఇట్లా ఇదే నడుస్తున్నది ఇవాళ రేపు అందుకే మరి ఇలా పిల్లలు కూడా బాగా తేజున్నారు మన యువకులు మన కార్యకర్తలు అందుకే ఏమనుకున్నామంటే ఈసారి మన మెంబర్షిప్ కూడా మన సభ్యత్వ నమోదు కూడా డిజిటల్ పద్ధతిలో మంచిగా కొత్త తరహాలో చేయాలి అని ఆలోచన చేసింది అంటే ఏంటిది డిజిటల్ పద్ధతి అంటే ఏం లేదు మెంబర్షిప్ ఒక యాప్ ఉంటుంది మీకు ప్రతి బూత్ లో మీకు ఒక 2 పిల్లలకి చాకు లాంటి పిల్లలకు ట్రైనింగ్ ఇస్తాం పార్టీ ట్రైనింగ్ ఇస్తుంది ట్రైనింగ్ లో కూడా పెద్ద అందులో ఆగమయ్యేది ఏం లేదు ఉదాహరణకు చెప్తున్నా నేను వర్ధనపేట నియోజకవర్గంలో బూత్ నంబర్ 50 ఆ 50వ బూత్ లో 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఉన్నారు ఆ 2 బూత్ లెవెల్ ఏజెంట్లు ఎవరైతున్నారో వాళ్లకు మెంబర్షిప్ యాప్ లో ఆ బూత్ లోని ఓటర్ల పేర్లు మాత్రమే కనబడతాయి వేరే పక్క బూత్ కనబడది యువతల బూత్ కనబడదు 51 కనబడది 49 కనబడదు మీ బూత్ లో ఉండే కార్యకర్తల పేర్లు మాత్రం మీ బూత్ లో ఉండే ఓటర్ల పేర్లు మాత్రమే మీకు కనబడతాయి మీరు ఇంటింటికి పోవాలి పోయినాక ఉదాహరణకు అక్కడ ఒక ఆయన రమేష్ అని ఉన్నాడు మీరు ఏం లేదు ఆ యాప్ లో రమేష్ అని కొడితే ఆ మీ బూత్ లో ఉండే రమేష్ల పేర్లు అన్ని వస్తాయి అందులో అసలు రమేష్ ఎవరు మీరు చూస్తున్న రమేష్ ఎవరో ఆరూరి రమేషా లేకపోతే ఇంకో రమేష జోరిక రమేషా చూసుకోవాలి అది ఒత్తినాక ఆయన పేరు తండ్రి పేరు అడ్రస్ ఓటర్ ఐడి అన్ని వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా మీరు మళ్ళీ టైప్ చేసే అవసరం లేదు
ఆటోమేటిక్గా యాప్లోకి ఎక్కుతుంది. మీరు రెండే పనులు చేయాలి. ఒకటి, వెంటనే ఆయన ఫోన్ నంబర్ తీసుకోవాలి. ఫోన్ నంబర్ కూడా వెంటనే ఆయన ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఎరికే కదా, ఎరికేనా కాదా?